జరగని పని. ఏ ప్రజలు కూడా దాన్ని విశ్వసించరు, మెచ్చుకోరు. మీరు ఒంటరిగా పోయినరి ఊర్లలో తిరగండి, గన్మెన్లు లేకుండా ఇలా ఎమ్మెల్యేలు మంత్రులు పోయి ఊర్లలో తిరిగి అడగండి, ప్రజలు ఏం సమాధానం చెప్తారు? మా ప్రభుత్వంలో మేము ఎప్పుడు చేయలే అట్లా. 10 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర ఉందంటే బందోబస్తు రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తే ఎక్కడ కూడా అడ్డుకోవడమో దాడులు చేయడం ఎక్కడ జరగలేదు. బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేస్తే వారికి కూడా ఎక్కడ కూడా ఆటంకం కలగలే. ఇంకా ప్రభుత్వం నుంచి వారికి అనేక సహాయ సహకారాలు అందించారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు అధికారులు కానీ వాళ్ళందరూ కూడా మంచినీళ్ళు కావచ్చు, రకరకాలుగా ఏ కమ్యూనిస్టు పార్టీ చేసినా అంతెందుకు ఒక ఆమె షర్మిల గారు పాదయాత్ర చేసారు, మొత్తం తెలంగాణ మొత్తం కూడా. మరి ఆమె పాదయాత్ర చేస్తే కూడా ఎంతోమంది తెలంగాణ నాయకులను తిడుతున్నారు అని చెప్పి దాడులు చేయడానికి పోతే కూడా వద్దొద్దు, దాడులు చేయొద్దు, మన సంస్కృతి అది కాదు, చేస్తే చేసుకొని తిరగని అన్నాడు. కానీ ఆనాడు మేమనుకుంటే మరి అంత సాఫీగా జరిగేటివా? ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తిరగని చెప్పని వాళ్ళ వాదన వాళ్ళు చేయనని చెప్పి ఇదే హోమ్ మినిస్టర్గా మహమూద్ గారి నేతృత్వంలో ఎక్కడ దాడులు లేవు. హైదరాబాద్ అంటేనే మత కలహాలు, హైదరాబాద్ అంటేనే ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో, ఎప్పుడు 144 సెక్షన్ ఉంటుందో తెలియదు. ఓల్డ్ సిటీకి పోయి మళ్ళీ బయటకు వచ్చేంత వరకు నమ్మకం లేని పరిస్థితి ఉండేది. గొడవలని చాలా ఏరియా ఐడెంటిఫై చేసేది. ఎక్కడ ప్లాట్ కొనుక్కొని వదిలిపెడితే ఓడు కబ్జా చేస్తున్నాడు తెలియని పరిస్థితి ఉండేది. గూండాయిజం ఉండేది, రౌడీయిజం ఉండేది. కానీ 10 ఏళ్లలో ఒక్క మత కలహాలం లేదు, 100 మంది చనిపోయారు, ఒక్క గొడవలు లేవు, అరాచకం లేదు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎవరైనా తెలంగాణ ప్రాంతం కానోళ్ళు ఆ మూల నుంచి ఈ మూల వరకు తిరుగుతుంటే కూడా తిట్టుకుంటూ తిరుగుతుంటే కూడా తిడితే తిట్టని కాక మీరు ఏమనొద్దు, తిడితే తెలంగాణలో కొట్టిండ్రు తిట్టిండ్రు అని చెప్పి ఆంధ్ర తెలంగాణ పంచాయతీ చేస్తారని చెప్పి కామ్గా ఉండడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళపైన దాడులు చేస్తారంటే కూడా ఎక్కడ కూడా దాడులు అనేవి జరగలేదు. ఈరోజు కూడా కొంతమంది ఆంధ్ర నాయకులు తెలంగాణ సంఘాలలో చేరి తెలంగాణలో చుచ్చు పెట్టాలని ఎన్నో ప్రయత్నం చేస్తుంటే కూడా మనం అలాంటి పని చేయొద్దు, సమయం వస్తుంది, సరైన సమాధానం చెప్తాం, కానీ కొట్లాటలు పంచాయతీలు వద్దు, ప్రశాంతమైన తెలంగాణ ఉండాలని. ఇలా తెలంగాణ ఇంత ప్రశాంతంగా ఉంది కనుకనే ఎన్నో పెట్టుబడులు పెడతా ఉన్నారు. దేశానికి కరోనా తర్వాత పెట్టుబడులు ఎక్కడ పెట్టాలంటే డైరెక్ట్గా హైదరాబాద్లో పెట్టాలనే స్థాయి, అంతర్జాతీయ స్థాయికి కేటీఆర్ గారి నేతృత్వంలో చేయడం జరిగింది. కేసీఆర్ గారి నేతృత్వం తెలంగాణ మొత్తం కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఇలా మీరు దాడులు చేసి హరీష్ రావు గారిని టార్గెట్ చేసి హరీష్ రావు గారి మీద దాడులు చేస్తే తిరగడు, కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని తిడితే తిరగరు. వాళ్ళని ప్రచారం చేద్దాం, దాడులు చేద్దామంటే ప్రాణం పోయినా సరే కానీ భయపడే పరిస్థితి ఉండదు. హరీష్ రావు గారి మీద దాడి చేసినా భయపడి వెనుక చేసే పరిస్థితి ఉండదు. మీరు ఎంత దాడులు చేస్తారో అంత ఎక్కువ తిరుగుతాం, అంతే తప్ప ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని ఇమ్మీడియట్గా వాళ్ళని దోషులను శిక్షించాలా, కఠినమైన యాక్షన్ తీసుకోవాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలి. ఎప్పటికీ ప్రభుత్వం కంటిన్యూ ఉండదు, ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. కానీ ఒక విధానం ఒక ప్రభుత్వం చేస్తే మళ్ళీ వచ్చిన ప్రభుత్వం అరే వాళ్ళు దాడులు చేసి మనం చేయాలన్నటువంటి సంస్కృతి వస్తుంది. ఇది తెలంగాణకు మంచిది కాదు. అది దేశంలో ఎక్కడ లేనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఇది గోస అన్యాయానికి గురైన ప్రాంతం. ఇది ఎంతోమంది ప్రాణాలు పోయినాయి ఇక్కడ అనేక ఉద్యమాల్లో. ఇలా మంచి ప్రశాంతంగా తెలంగాణ తెచ్చుకొని పరిపాలిస్తుంటే మీ అనుభవం అడగండి. ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు కాము ఉండండి. దాడులు చేయడం, భయపెట్టేయడం, ఆఫీసుల పైన దాడులు చేయడం. హరీష్ రావు గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాము కూర్చుంటే అయితే అనుకుంటారు. అలాంటి 100 మంది హరీష్ రావు గారు ఉన్నారు మా పార్టీలో, 100 మంది కేటీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు పిలిపిస్తే లక్షల మంది కదులుతారు. ఒక హరీష్ రావు గారిని భయపెట్టించి రాళ్ళేసి దాడి చేసి వీళ్ళు తిరగకుండా చేయాలని సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే తగదు. అది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలా, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలా. ఇలాంటి దాడులు మీరు ఇదే విధంగా కొనసాగితే మరి మా పార్టీలో కూడా లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ
తెలంగాణ ఉద్యమంలో విరోధంగా కొట్లాడినటువంటి యువకులు ఉన్నటువంటి పార్టీ. మరి ఎంతోమంది యువకులను ప్రజా సంఘాల చుట్టూ వాళ్ళను ప్రజాప్రతినిధులు చేసినటువంటి పార్టీది. కానీ మరి మీరాగా వీళ్ళు కూడా చేస్తే రాష్ట్రం ఏమైపోవాలి అంటే మీరు కోరేది మేము దాడులు చేస్తూ మీరు కూడా చేయండి, మనం కొట్టుకోవాలి, ఇదే టైం పాస్ చేయాలా 4 ఏళ్ళు ఇంకా అనే పద్ధత, లేకపోతే ఇంకేం పద్ధతి? దీనికి వివరణ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము మళ్ళీ హరీష్ రావు గారు వచ్చిన తర్వాత, మేము మా కార్యనిర్వాహక అధ్యక్షుడు వచ్చిన తర్వాత మేము కూర్చుంటాం, మాట్లాడతాం. మరి మీరు ఇదే విధంగా కొనసాగితే మా కార్యాచరణ ఏందో మేము కూడా లీగల్గా కొట్లాడతాం, ఫైట్ చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదు. ఏమిటనే వాళ్ళని అరెస్ట్ చేయాలా, దాడి చేసినట్టు వాళ్ళు శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఈరోజు చాలా బ్యాడ్ ఘటన జరిగింది. మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు, అందరికీ పేరు పేరుతో నమస్కారము. ఈరోజు హరీష్ రావు గారు, మా సబితా మేడం ఎక్స్ మినిస్టర్ గారు, మా జగదీష్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ గారు టీం పోయినా, ఖమ్మంకి పోయినా, అక్కడ ఏం జరిగింది, వర్షం తర్వాత ఏం లాస్ అయింది, ఆయన మీద అటాక్ చేసిన అంటే చాలా బ్యాడ్, చాలా బ్యాడ్. మా పిఆర్ఎస్ పార్టీ 9.5 years రూల్ చేశారు, ఎప్పుడు కాంగ్రెస్ మీద అటాక్ చేయలేదు. ల్యాండ్ ఆర్డర్ అంటే ఇండియాలో నంబర్ 1 ల్యాండ్ ఆర్డర్ తెలంగాణ ల్యాండ్ ఆర్డర్ ఉంది. అపోజిషన్ రూల్ ఉంది, ఎప్పుడు ఎక్కడికి అన్యాయం జరిగితే అంటే అక్కడ పోయి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈరోజు పోయి మా 3 మినిస్టర్ పోయినా, మొత్తం టీం పోయినా, వర్షాకాలంలో చాలా లాస్ అయింది చాలా పబ్లిక్కి. ఈ గవర్నమెంట్ ద్వారా సహాయత ఇవ్వలేదు. ఈరోజు పోయి సూచన పోయి ఆయన మీద అటాక్ చేస్తే చాలా दुर्दैव होंगी, बहुत बुरी बात है, ये बहुत अफसोस की बात है. इसलिए हम बहुत उसकी मजम्मत करते हैं. कांग्रेस पार्टी का जो रूल कर रहे हैं 9 महीने के अंदर, राउडिज्म का रूल कर रहे हैं. कभी भी एक्स मिनिस्टर्स पर, पार्टी के इम्पोर्टेंट लीडर्स पर अटैक करना बहुत बुरी बात है. आज हम इसकी सख्त मजम्मत करते हैं. आज कांग्रेस की तरफ से राउडियों को इनकरेज किया जा रहा है. राउडी जहाँ बीआरएस पार्टी जा रहे हैं, उनके कैडर पर अटैक कर रहे हैं, उनके लीडर्स पर अटैक कर रहे हैं, उसकी हम सख्त मजम्मत करते हैं. जमहूरियत का एक निज़ाम है. जमहूरियत किसको कहते हैं? जमहूरियत के अंदर रूलिंग पार्टी एक होती है, अपोजिशन पार्टी एक होती है. रूलिंग पार्टी जहाँ पर भी सही काम नहीं करती, जहाँ पर भी आवाम को मदद नहीं करती, जहाँ पर भी आवाम के लिए सपोर्ट नहीं करती, वहाँ अपोजिशन जाकर तवज्जो दिलाती है. हमारा मकसद ये है कि तेलंगाना के अवाम को नाइंसाफ होना चाहिए. और बीआरएस पार्टी एक जहादी पार्टी है. बीआरएस पार्टी 14 साल तेलंगाना मूवमेंट चलाई है, ये डरने वाली पार्टी नहीं है. हमारा एक नारा था, लाठी गोली खाएंगे तेलंगाना लेकर आएंगे. वो लेके आने वाले महान लीडर केसीआर साहब है. और तेलंगाना बनने के बाद सारे इंडिया के अंदर अगर किसी स्टेट में तरक्की है, लैंड ऑर्डर बहुत अच्छे से अच्छा हुआ है, वो तेलंगाना स्टेट है. इसलिए आज जो तेलंगाना के लीडर्स के साथ जिस तरह बर्ताव किया जा रहा है, ये सब आवाम देख रही है. और कांग्रेस हुकूमत नहीं कर रही, बल्कि राउडिज्म कर रही है. मैं चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब को तवज्जो दिलाना चाहता हूँ, ये दादागिरी से काम नहीं चलेगा. और बीआरएस पार्टी कभी भी पीछे हटने वाली पार्टी नहीं है. हमेशा अपनी जान देकर तेलंगाना लाने का एक नारा हमारे पास आएगा. जब हमारे सीएम साहब मरण पर बैठे थे, जब उनके 11 दिन हो चुके थे, उनकी हालत बहुत ख़राब हो चुकी थी. उस वक्त प्रोफेसर जयशंकर साहब थे, बहुत से लोग थे. केसीआर साहब से जाके कहे, साहब आपकी जान रहेगी तो फिर से हम तेलंगाना मूवमेंट करेंगे. मगर हमारे महान नेता ने कहा, मेरी जान गई तो परवाह नहीं, मुझे तेलंगाना चाहिए. ये लाने वाले लीडर केसीआर साहब है और ये कैडर उनके साथ जुड़ा हुआ था. कभी भी हम अपनी जान देने से पीछे नहीं हटेंगे, हक के लिए आवाज़ उठाते रहेंगे. हमारे जो सीनियर लीडर्स हैं उनके ऊपर अटैक करना इस पार्टी पे अटैक करने के बराबर है. हम उसकी सख्त मजम्मत करते हैं. और लैंड ऑर्डर हम पूछना चाहते हैं, डीजीपी साहब से पूछना चाहते हैं. हुकूमत एक तरफ होती है, अपोजिशन एक तरफ होती है. अपोजिशन की हिफाजत करना पुलिस की जिम्मेदारी है. मैं पूछना चाहता हूँ डीजीपी साहब से, पुलिस ऑफिसर से पूछना चाहता हूँ, क्यों हमारे प्रोटेक्शन के बारे में आपने एहतियात नहीं किया? पत्थरबाजी हम पर कर रहे हैं, ये बड़ी शर्म की बात है. एक तरफ जमहूरियत का नारा लगाते हैं, एक तरफ दूसरी तरफ
जमहूरियत को डैमेज करने वाले ये कांग्रेस पार्टी के लीडर्स है। बासाबता ये लोगों ने रॉडीज को पाल रखा है। जहां पर भी बीआरएस पार्टी के लीडर्स जाएंगे रॉडीज उन्हें परेशान किया जाएगा। इसकी हम सख्त मजम्मत करते हैं और पुलिस डीजीपी और तमाम पुलिस ऑफिसर से गुजारिश करते हैं कि उनका प्रोटेक्शन किया जाए और ऐसे लोगों को गिरफ्तार किया जाए, सख्त से सख्त सजा दी जाए ताकि आइंदा ऐसा ना हो सके। अगर ऐसा होगा तो जमहूरियत नहीं रहेगी बल्कि आपस में दोनों पार्टी लड़ते रहेंगे। इसकी हम सख्त मजम्मत करते हैं और चीफ मिनिस्टर साहब से, चूँकि उन्हीं के पास होम डिपार्टमेंट भी उन्हीं के पास है, हम उनसे भी गुजारिश करते हैं, डीजीपी साहब से भी गुजारिश करते हैं कि हमें हमारा काम करने दीजिए। हम काम में अड़चन नहीं करेंगे, काम को सुधारने के लिए, काम को सही तरीके से गरीबों की मदद करने के लिए, उन बेसहारा लोगों की जो बारिश की वजह से जहाँ जहाँ बर्बादी भी है उन्हें सहायता देने के लिए हम आवाज़ उठा रहे हैं। उसका हुकूमत की जानिब से और पुलिस डिपार्टमेंट की जानिब से मुकम्मल तरीके से ताउन मिलना चाहिए। आइंदा ऐसी हरकत ना हो उसके लिए हम उसकी सख्त मजम्मत करते हैं और अपील भी करते हैं। थैंक यू। चलो మీడియా మిత్రులకు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూస్తున్నటువంటి 50 మంది తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఊరంతా ఒక దారి, ఉలిపికట్ట ఒక దారి అన్నట్లుగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అతివృష్టితో, అడ్డు అదుపులేని వరదలతో, ప్రకృతి వైపరీత్యంలో ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతుంటే సందట్లో సడేమియా లెక్క రేవంత్ రెడ్డి ఇవాళ చిల్లర రాజకీయాలకు ఇవాళ పాల్పడతా ఉన్నాడు. రాజకీయ పరమైనటువంటి ఒక విమర్శలు చేస్తూ ఇవాళ ప్రతిపక్షం పైన, కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ నాయకత్వం పైన చిల్లర దాడి చేస్తూ ఉన్నాడు. ఇది సమంజసమా అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి గారిని గల్లబట్టి ప్రశ్నించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక రౌడీ రాజ్యాన్ని ఇవాళ కొనసాగిస్తూ ఉన్నాడు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సార్లు వరదలు వచ్చినాయి, ప్రజలు ప్రమాదాల్లో ఉన్నారు. ప్రతిపక్షము అధికార పక్షం అనేటువంటి ఒక తారతమ్యం లేకుండా అందరూ కలిసిమెలిసిపోయి ప్రజలకు అండగా ఉంటూ దివిసీమ లాంటి సంఘటనలు అయితే ప్రజలు పొలోమనిపోయి వరద బాధితులకు అండగా నిలబడ్డారు. కానీ వాళ్ళ దుర్మార్గం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతూ, కుంభకర్ణ నిద్రపోతూ, చిల్లర ప్రియారిటీస్ను, అడ్మినిస్ట్రేటివ్ ప్రియారిటీస్ను ముందల పెట్టుకొని ఇవాళ వరద బాధితులను ఆదుకోకుండా ఇవాళ వరద బాధితులకు అండగా ఉండాలని వెళ్ళినటువంటి ఒక హరీష్ రావు గారి పైన, జగదీష్ రెడ్డి గారి పైన, సబితా ఇంద్రారెడ్డి గారి పైన, పువ్వాడ అజయ్ గారి పైన, ఇంకా చాలామంది పైన రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడటం రేవంత్ రెడ్డి గారు, ఇది మీకు తగునా? ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ ఉన్నారు. కనీస మానవీయ విలువలను మర్చిపోయి ఇవాళ అత్యంత నీచమైనటువంటి ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇది తగదు. రాజకీయానికి కూడా ఒక సమయం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది, తిట్టుకోవడానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది. ప్రజలు బాధతో ఉంటే, ప్రజలు శవాలై మారుతూ ఉంటే, ఇండ్లలోకి నీళ్లు వచ్చి ఆస్తుల నష్టం జరుగుతూ ఉంటే వాటి గురించి మాట్లాడేది పోయి నువ్వు కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన చిల్లర బూతులు మాట్లాడటం ఏంటి? వాళ్ళపై దాడులు చేయించడం ఏంటి? నువ్వు ముఖ్యమంత్రివా, ముఖ్య కంత్రివా? చెప్పు. నువ్వు ఎంత దుర్మార్గం అండి ఇది! ఏం పాపం చేసిందో తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం తెలియదు కానీ ఇంత చిల్లర వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి వాళ్ళ ప్రజలు ఏడుస్తుంటే కళ్ళల్లో ఏళ్లు పెట్టి వాళ్ళ ఒక శాడిస్ట్ లెక్క వ్యవహరిస్తూ వాళ్ళ ప్రతిపక్షంపై దాడి చేస్తూ రాజకీయాలు చేసేటువంటి ఒక నీచ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా బహుశా చూసుంటారు. రేవంత్ రెడ్డిని మాత్రమే చూస్తూ ఉన్నాం ఇవాళ. ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎట్లుందంటే ఒక బీహార్ లెక్క మారిపోయింది. ఆ చూస్తున్న సంఘటన చూస్తే, విజువల్ చూస్తే బాధ అయింది. హరీష్ గారు ముందు కూర్చున్నారు, వెనక సబితా ఇంద్రారెడ్డి గారు మహిళా నాయకురాలు కూర్చున్నారు. తను లేపుతున్నారు, అదేదో టాయ్ అన్నట్టుగా కారులు లేపడేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఏం చేద్దాం అనుకున్నారా ఆయన? మీరు ఏం చేద్దాం? చంపుదాం అనుకున్నారా?
దాని ఇట్లా లేపుతున్నారు, ఇట్లా లేపే ప్రయత్నం చేస్తున్నారు వంగి టైర్ల నుంచి. అంటే ఏం చేస్తారు? లేపు పడేసి డొల్ల కొట్టి చంపేస్తారా? మీరు హరీష్ రావుని చంపేస్తారా? సబితారెడ్డిని చంపేస్తారా? వరద బాధితులకు అండగా ఉంటారని పోతే వాళ్ళని చంపేస్తారా అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇదేం రాజ్యమో అర్థం కావట్లా. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అందులో కూర్చున్నటువంటిది ఒక మాజీ మంత్రి, ఒక మాజీ హోంమంత్రి, మాజీ మంత్రులు కూర్చున్నారు, అందులో ప్రస్తుత శాసనసభ్యులు కూర్చున్నారు. వాళ్ళపైన ఎంత దాడి జరుగుతూ ఉంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించారు? ఇది డీజీపీ గారు సమాధానం చెప్పాలా? ఇది రౌడీ రాజ్యమా? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా? ఇక్కడ రాజ్యాంగం ఉందా? ఒక్కసారి సమాధానం చెప్పాలని చెప్పని నేను డీజీపీ గారిని, పోలీసు వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకో పరిస్థితి ఏంటంటే, ఈ సన్నాసితన యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకొని ఇవాళ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఇవాళ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉండు. సూటిగా అడుగుతూ ఉన్నాను, అమ్మ పెట్టదు, అడుక్కొని తిననివ్వదు అన్నట్టే ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. నువ్వేమో వరద బాధితులను ఆదుకో. ఎవరో సుభాన్ ఖాన్ బిడ్డ, ఒక పేదింటి సుభాన్ ఖాన్ బిడ్డ, ఒక బుల్డోజర్ నడిపే బిడ్డ వచ్చి బుల్డోజర్ నడుపుకుంటూ పోయి ఆ 9 మందిని కాపాడేదాకా ఈ సన్నాసి ప్రభుత్వానికి 3 మంత్రులు అక్కడ ఉన్న వాళ్ళకు చేవదచ్చిన వాళ్ళకి అక్కడ పడుంటారట. మళ్ళీ కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ గారిపైన దాడి చేస్తారట. న్యాయమా తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. సుభాన్ ఖాన్ ఒక ధైర్యంతో తన ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని 9 మందిని కాపాడిండు. సెల్యూట్స్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి సుభాన్ ఖాన్కు సెల్యూట్ తెలియజేస్తా ఉన్నాం ఈ వేదిక సందర్భం నుండి. ఒక వ్యక్తి ఏమో నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని అక్కడ సాధారణమైన వ్యక్తి అక్కడ ప్రజలను ఆదుకోవడం కోసం పోతాడు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనేమో బూతులు, శాపనార్థాలు, అడ్డమైనటువంటి ఒక ప్రియారిటీస్ను ముందు పెట్టుకొని చిల్లర రాజకీయం చేస్తాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యాక్ట్ ప్రకారంగా చీఫ్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ ఫర్ ది యాక్ట్. అంటే ఎప్పుడైనా డిజాస్టర్స్ వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ ముందు వరుసలో ఉండి పెద్దన్న పాత్ర పోషించవలసిన ఒక బాధ్యత ముఖ్యమంత్రిది. గడ్డి బీకుతున్నారా మీరు ఇన్ని రోజులు చెప్పండి? వెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ యూ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, క్లియర్ అలర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోయినారు? ఒక రివ్యూ మీటింగ్ పెట్టినవారు రేవంత్ రెడ్డి, గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి మీరు. ఒక రివ్యూ మీటింగ్, వర్షాలు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, ఒక జాతీయ విపత్తుల సంస్థకు చైర్మన్గా నువ్వు ఒక రివ్యూ మీటింగ్ పెట్టావా? పెట్టలే. హైడ్రా, ఆయన గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్ లెక్క ఆయన గబ్బర్ సింగ్ లెక్క ఉన్నాడు. హీస్ ఆల్సో రెస్పాన్సిబుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గారికి. దొందే అన్నట్టుగా ఇవాళ ఒక రాంగ్ ప్రియారిటీస్ని ముందు పెట్టుకొని తోడుపోడు ఖాన్ల లెక్క ఇవాళ బంగ్లాలు కూల్చేసుకుంటా ప్రజలను కాపాడటంలో పూర్తిగా విఫలమైనరు. తప్పనిసరిగా అడుగుతాం, నిలదీస్తాం. మా బాధ్యత అది. ప్రజల పక్షాన, ప్రతిపక్షంలో నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా తప్పనిసరిగా నిలదీస్తాం, అడుగుతాం. దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ చిల్లర మల్లరగా మాట్లాడితే మాత్రం సమంజసం కాదు అని చెప్పని అడుగుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, హెలికాప్టర్లు దొరకలేవంటారు. మీరు చెప్పండి మీడియా మిత్రులు, వీళ్ళకు కొత్త బిచ్చగానికి పొద్దెరగడం అన్నట్టుగా ఇవాళ మంత్రులందరూ తోక కట్టుకున్నట్టు హెలికాప్టర్ని కట్టుకొని తిరుగుతూ ఉన్నారు. మా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి కూడా హెలికాప్టర్లు తిరుగుతున్నారు అని చెప్పని. ఏడికి పడితే ఆడికి పోవడానికి ప్రభుత్వ కార్యకలాపాలకు హెలికాప్టర్లు ఉంటాయట, వరద బాధితులను ఆడుకోవడానికి మాత్రం హెలికాప్టర్లు లేవంటే ఇది నమ్మశక్యంగా ఉందా? ఇది వాళ్ళ అలసత్వానికి నిదర్శనం కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ, ఈ చిల్లర మల్లర దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపఖ్యాతి పాలు చేసి ఒక అద్భుతమైనటువంటి ఒక సోషల్ ట్రాంక్విలిటీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు అని చెప్పని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ, చేతనైతే ఆదుకో, కానీ ఆదుకునే వాళ్ళపైన దాడి చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిజంగా ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తలేదు, ప్రతీకార పాలన, కక్షలు కార్పణ్యాలతో కూడుకున్నటువంటి పాలన నడుస్తున్నదని మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాం. ఈరోజు ఖమ్మంలో మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం, పెద్దలు మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశానుసారం మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకుల బృందం ఇక్కడ నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుంచి మొదలుకొని ఖమ్మం వరకు వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి పంట నష్టము, అదేవిధంగా ఆస్తి నష్టము, ప్రాణ నష్టానికి సంబంధించి వాళ్ళు ప్రజల్ని క్షేత్రస్థాయిలో కలుస్తూ ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ
తమకు తోచిన మేర మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి సహాయం చేయడానికి మా ప్రతినిధుల బృందం మా బాధ్యత కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారి ఆదేశం మేరకు పర్యటనకు పోవడం జరిగింది. ఇవాళ ఉదయం నుంచి ఇందాక సాయంత్రం వరకు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆ స్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేణులో వణుకు మొదలైంది. ఆల్రెడీ 3-4 రోజుల నుంచి వస్తున్నటువంటి సోషల్ మీడియాలో వీడియోస్ కానీ వార్తలు కానీ అవన్నీ చూసి భయపడ్డటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం సీనియర్ నాయకుల బృందం పోయిన తర్వాత మొత్తం విషయాలన్నీ ప్రజలు స్వచ్ఛందంగా మా నాయకుల దగ్గరకు వచ్చి అన్ని వివరాలు చెప్తున్నటువంటి సందర్భంలో అదంతా మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తరుణంలో దీన్ని జీర్ణించుకోలేక ఎట్లన చేసి ఈ అంశాన్ని డైవర్ట్ చేయాలని ఒక కుట్రతోని ఆలోచనతోని స్వయంగా ఇవాళ ముఖ్యమంత్రి హోంమంత్రి ఉన్నాడు. ఆయన పరిధిలోనే రాష్ట్ర పోలీసు శాఖ ఉంది. పోలీసుల సాక్షిగా ఇవాళ మా మాజీ మంత్రులు అదేవిధంగా మా సీనియర్ నాయకులు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంపై కర్రలు రాళ్లతోని ఖమ్మం పట్టణంలో దాడి చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోలీసులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, మరి తెలంగాణ ప్రజలారా, ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు గుండె నిండా ధైర్యం ఇవ్వడానికి, మాకు తోచినంత సహాయం మీకు చేయడానికి మేమున్నామని చెప్పి మిమ్మల్ని ఓదార్చడానికి మేము మీ దగ్గరికి రావడం తప్ప? మరి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజాస్వామ్యం పోయి మరి నియంతృత్వ పాలన ఏమన్నా వచ్చిందా? ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేము ఆపదలో ఉన్నటువంటి ప్రజలకు అండగా నిలవడానికి, ధైర్యం చెప్పడానికి, సహాయం చేయడానికి మేము ఖమ్మం మా పార్టీ ప్రతినిధుల బృందం పోతే పోలీసుల సాక్షిగా మా వాళ్ళ మీద హత్యాయత్నం, ఆ విజువల్స్ చూస్తే నిజంగా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. హోంమంత్రి, మాజీ హోంమంత్రి పెద్దలు ఇందాక మహమూద్ అలీ గారు చెప్పినారు, పాలకపక్షం కానీ ప్రతిపక్షం కానీ ప్రజాస్వామ్యంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళ రక్షణ బాధ్యత ఖచ్చితంగా పోలీసు యంత్రాంగానికి. మరి అటువంటి పోలీసు యంత్రాంగం ముందరనే ఇవాళ మా ఊళ్ళ మీద దాడి జరిగి ఇవాళ మా యువ నాయకుడు ఆయన సంతోష్ రెడ్డి అనేట ఆయన కాలు విరిగింది, ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. ఇప్పుడు ఇంకా చాలామంది సమస్యలు చెప్పుకుందామని చెప్పి మా నాయకుల బృందం దగ్గరికి వచ్చిన 2-3 తలలు కూడా పగిలినాయి. ఒక వృద్ధుని తల కూడా పగిలింది, విజువల్స్ చూసినాం. అంటే ఒక దుర్మార్గంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ పనిని చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక వాళ్ళ కుట్రపూరితంగా దాడి చేసినటువంటి తీరును తెలంగాణ ప్రజలంతా కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ దాడికి బాధ్యులైనటువంటి వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా డెఫినెట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సరే, ఇటువంటి దాడులతో మరి మమ్మల్ని ఆపుతారా అంటే అది మీ తాత జేజమ్మ తరం కాదు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఇందాక శ్రవణ్ గారు చెప్పిండ్రు, హైదరాబాద్లో వాతావరణ శాఖ ఆగస్టు 27వ తేదీ నాడే అలర్ట్ ఇచ్చింది. చాలా 3-4 రోజుల పాటు తీవ్రమైనటువంటి వర్షాలు రాబోతూ ఉన్నాయని చెప్పి. శనివారం నుంచి ఓ మోస్తారుగా, ఆదివారం నుంచి తీవ్రంగా వర్షాలు పడితే ముఖ్యమంత్రి కనీసం శనివారం నాడో ఆదివారం నాడో ఒక రివ్యూ పెట్టినటువంటి పాపన పోలే. మేము ఎటువంటి ముఖ్యమంత్రి, ఎక్కడున్నాడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తే మాకు తెలిసింది ఏంటంటే కుటుంబంతో సహా ఆదివారం నాడు సరిపోదా శనివారం అని సినిమా చూసిండట ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో. అంత తిరిగున్నాడు. ఖమ్మంలో, వరంగల్లో, మహబూబాబాద్లో, సూర్యాపేటలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల వల్ల ఇప్పటికీ సుమారు 30 మంది చనిపోయారు. ఈ రాష్ట్రానికి పెద్దగా ఉన్నటువంటి ప్రభుత్వాధినేత అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 27 నాడే రాష్ట్రంలో వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చిన తర్వాత సమీక్ష సమావేశం పెట్టి ఎక్కడికక్కడ అన్ని రకాల బృందాలను పెట్టి జిల్లా యంత్రాంగాల్ని, రాష్ట్ర యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి హెలికాప్టర్లు అందుబాటులో పెట్టి
బోట్లను అందుబాటులో పెట్టి నిత్యావసర వస్తువుల్ని, ఆహార పదార్థాలను, అన్నపానీయాలన్నింటినీ కూడా అందుబాటులో పెట్టి ఒక పెద్ద మనిషిలాగా బాధ్యత నిర్వర్తించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఆదివారం నాడు కుటుంబంతో సహా సరిపోదా శనివారం అని సినిమా చూసుకుంటూ ఇంట్లో తిరిగున్నాడట. దాని ఫలితం ఏంది? ఒక యువ శాస్త్రవేత్త వాళ్ళ నాన్న వాళ్ళు చనిపోయినారు. తర్వాత చాలామంది 6 గంటలు 7 గంటలు ప్రభుత్వ సహాయం కోసం అర్థిస్తూ ప్రభుత్వ సహాయం అందక వాగులలో కొట్టుకుని పోయినారు. ఇంకా సిగ్గులేని మాట ఏంటంటే, ఇదే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉంటారు. ఒక మంత్రి ఏమంటాడు, ఆంధ్రాకి వెళ్ళి హెలికాప్టర్ వస్తుందంటాడు. ఇంకొక మంత్రి ఏమంటాడు, ఇక ఆ దేవుడే దిక్కు, దేవుడే కాపాడాలి, హెలికాప్టర్ అందుబాటులో లేదంటాడు. గతంలో కూడా మా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో బోరంచలో, భూపాలపల్లి జిల్లాలో ఇట్లనే కొంతమంది చిక్కుకొని పోతే ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా హెలికాప్టర్ పంపించి వాళ్ళని కాపాడారు. అంతేందుకు మా చెన్నూరులో గోదావరి నదిలో చెన్నూరు మండలం సోమన్పల్లి గ్రామం వాళ్ళు 2 చిక్కుకొని పోతే నేను ముఖ్యమంత్రి గారికి ఫోన్ కాల్ చేసి విషయాన్ని వారికి చెప్తే గంట లోపల హెలికాప్టర్ పంపించి ఆ 2 ప్రాణాలని కూడా ఆనాడు మా మంచిర్యాల జిల్లాలో మా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపాడినాం. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు వరదలు, వర్షాలు, విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయంటే ముందుగానే ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశం పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అందరిని కూడా అలర్ట్ చేసేది. ఇప్పుడు అటువంటి చొరవ లేదు. ప్రజల్ని మొత్తానికి గాలికి వదిలేసిర్రు. వాళ్ళ ధన మాన ప్రాణాల్ని పట్టించుకునే నాదులు లేడు. నిన్న ఇంకా నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతాడు, 16 మందే చనిపోయారని చెప్పి మళ్ళా అబద్ధాలు చెప్తాడు. 30 మందికి పైగా ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో చనిపోవడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ గతంలో మీరు డిమాండ్ చేసినట్టుగానే 25 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబాలకు అందించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆయన మాట్లాడతాడు, కేసీఆర్ గారు రావాలి, కేటీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎటువేరు అని చెప్పి ఆయన మాట్లాడతారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రతినిధి బృందం ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యత తీసుకొని సహాయం చేద్దామని, అండగా ఉందామని మేమేమో క్షేత్రస్థాయికి పోతే మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి పోలీసుల సాక్షిగా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులతోని కర్రలు రాళ్లతోని మా వాళ్ళని చంపే ప్రయత్నాలు, దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు ఏమో ఈయననే రావాలంటాడు, ఇంకోవైపు క్షేత్రస్థాయికి మేము పోతేనేమో దాడులు చేపిస్తూ ఉన్నాడు. అంటే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలాగా మారుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క సందర్భంలో ఏదో ఒక అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమం పెట్టుకోవడం ద్వారా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును, రాష్ట్రం యొక్క పురోగతిని అతలాకుతలం చేస్తూ ఉన్నాడు, వెనుకకు తీసుకొని పోతూ ఉన్నాడు. ఇప్పటికే రాష్ట్రము ఎంతో ముందుకు పురోగమించాల్సినటువంటి రాష్ట్రము, ఈ రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఒకదాని వెనుక ఒకటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. దీన్ని ఒక బీహార్ లాగా, దీన్ని ఒక వెనుకబడేపడ్డటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే కంకణం రేవంత్ రెడ్డి కట్టుకున్నాడేమో అని అనుమానాలు మాకు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంత జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా మా బాధ్యతను మేము నిర్వర్తిస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వ పెద్దలు వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, మోసాలు, ఈ దుర్మార్గాలు ఇవన్నీ కూడా గమనించాలని రాష్ట్ర ప్రజానికానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేధావులు కూడా మాట్లాడాలి, నోరు విప్పాలి. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం మీద దాడి జరిగితే ఇప్పటిదాకా నేను చూస్తున్న సోషల్ మీడియా కానీ మీడియాలో కానీ ఎవరైనా స్పందిస్తారేమో అనుకుంటే ఒక్క మేధావి కూడా ఖండన స్టేట్మెంట్ ఇప్పటిదాకా లేదు. మరి మేధావి వర్గం ఎందుకు నోళ్ళు తెరుస్తలేరు? కోదండరామ్ గారు ఎటు వేయరు, ఆకునూరు మురళి గారు ఎటు వేయరు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఎటు వేయరు, ఆనాడు ప్రతిదానికి స్పందించేటటువంటి చాలామంది వాళ్ళు మరి వాళ్ళ ఎటు వేయరు, వాళ్ళంతా మేము కూడా అడుగుతూ ఉన్నాం. మరి ప్రజాస్వామ్యానికి ఇటువంటిది మంచిది కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీ పద్ధతి మార్చుకోండి. ఇదే ధోరణితో మీరు ముందుకు పోతాం అనుకుంటే డెఫినెట్గా మీకు ఖచ్చితంగా భంగపాటు తప్పదు. ఈ 3 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉంటే మాకు అర్థమవుతున్నది ఏంటంటే, రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ ఎట్లా కూర్చున్నాడో ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలతో అతలాకుతలమై ప్రజల యొక్క ప్రాణాలు
గాల్లో కలిసిపోతూ ఉంటే, విపరీతమైన పంట నష్టం జరుగుతూ ఉంటే, ఆస్తి నష్టం జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి చీమ గుట్టినట్టయినా లేదు. నిన్న ఆయన ఖమ్మం జిల్లాల పర్యటన అదేమన్నా ఎన్నికల ప్రచారమా? నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఓపెన్ టాప్ ప్రచార రథం జీప్లో చేతులు ఊపుకుంటూ పోతున్నారు. ఎవరైనా ప్రజలకు ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రజల దగ్గరికి పోవాల్సినటువంటి పద్ధతి ఏముంటుంది? మీరు చేసినటువంటి పద్ధతి ఏంది? కాబట్టి మేము ఒకటే విషయం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని డెఫినెట్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి దాడి ఇది దాడి కాదు, మా వాళ్ళని చంపే కుట్ర జరిగింది, హత్యా ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా దీని వెనుక ఎవరో కాదు, రేవంత్ రెడ్డే ఉన్నాడు. రేవంత్ రెడ్డి డైరెక్షన్ మేరకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకుల బృందం మీద దాడి జరిగింది. తెలంగాణ ప్రజానీకం దీన్ని గమనించాలని కోరుతా ఉన్నా. తెలంగాణలో బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా మీ గలం విప్పాలని, మీ నోర్లు విప్పాలని కోరుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యం. ఇందాక మా వాళ్ళు చెప్పిర్రు, చాలామంది తెలంగాణలో పాదయాత్రలు చేసిర్రు, బస్సు యాత్రలు చేసిర్రు, అనేక రకాలైనటువంటి యాత్రలు చేసి కార్యక్రమాలు చేసినా ఎన్నడూ కూడా మరి గతంలో మా 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఇటువంటి చేయలే. కానీ వాళ్ళు వీళ్ళు వచ్చి 10 నెలలు కూడా కాలే, ప్రశ్నిస్తే తట్టుకుంటలేరు. ప్రజల్లోకి పోతే వీళ్ళకి జీర్ణం అయితే లేదు. ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సహాయం చేద్దామని చెప్పి ముందుకు సాగుతుంటే వీళ్ళ వెన్నులో వణుకు మొదలవుతూ ఉంది. ఇప్పటికైనా ఇటువంటి నియంతృత్వ పోకడలు విడనాడాలే. లేకపోయినట్టయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు అనుకుంటుండొచ్చు ఎన్నికలు ఇప్పట్లో లేవు, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి, మాకేం కాదు, మేము ఏం చేసినా చెల్లిపోతుందని చెప్పి ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటే పెద్ద పెద్ద దేశాల అధినేతలే పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. చరిత్ర మర్చిపోకు రేవంత్ రెడ్డి. డెఫినెట్గా నీకు అవకాశం వచ్చింది ప్రజలకు పనిచేయమని, అంతేగాని ప్రతిపక్షాలను దాడులతోని అణిచివేసి భయభ్రాంతులకు గురి చేసి ఒక రాక్షస పాలన, నియంతృత్వ పాలనను తెలంగాణలో నువ్వు నడిపిస్తా అనుకుంటే ఈ చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఇక్కడ ఉండేటటువంటి ఉద్యమకారులు కానీ, వివిధ పార్టీల వాళ్ళు కానీ, ప్రజా సంఘాల వాళ్ళు కానీ, లాయర్లు, డాక్టర్లు, మేధావులు కానీ, జర్నలిస్టు మిత్రులు కానీ, అన్ని వర్గాల ప్రజలు డెఫినెట్గా అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు ఇటువంటి చర్యలు మానుకోకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇవాళ జరిగినటువంటి దాడికి ముమ్మాటికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీసుల సాక్షిగా ఒక పద్ధతి ప్రకారం, ఒక స్క్రిప్ట్ ప్రకారం ఒక పథకాన్ని రచించుకొని రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం మీద దాడి జరిగింది. ఇవాళ ఉదయం నుంచి మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందానికి ప్రజలు వచ్చి చెప్తున్నటువంటి విషయాలు, వీళ్ళు పోయి ప్రజలతో మాట్లాడుతుంటే వాళ్ళు అన్ని విషయాలు చెప్తున్నటువంటి తీరును గమనించి దీన్ని ఎట్లన్నా చేసి డైవర్ట్ చేయాలి. ఈ నాయకుల బృందం ఇంకా ముందుకు పోకుండా, తిరగకుండా, ప్రజల్లోకి పోకుండా, ప్రజలకు సహాయం చేయకుండా, ప్రజలతో మాట్లాడకుండా వీళ్ళని నిలువరించాలనేటటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ఆలోచనతోనే కుట్ర రచించి రేవంత్ రెడ్డి ఈ దాడికి పురిగొల్పిండు. దీనికి బాధ్యత రేవంత్ రెడ్డిదే. తెలంగాణ సమాజం మీరు గమనించాలి రేవంత్ రెడ్డి పద్ధతిని. గతంలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో కరీంనగర్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సభ పెట్టి రైఫిల్ పట్టుకొని పోయి తెలంగాణ ఉద్యమకారులు ఎవడన్నా అడ్డొస్తే కాల్చి పారేస్తా అని చెప్పి బయలుదేరిన చరిత్ర రేవంత్ రెడ్డిది. అదేవిధంగా రాష్ట్రం వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో కూడా ఎటువంటి పరుష పదజాలంతో ఎవరెవరి మీద ఎట్లెట్లా మాట్లాడేవాడో రేవంత్ రెడ్డి మీరందరూ కూడా తెలంగాణ సమాజం చూసిర్రు. ఇవల్ల కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు, పిచ్చోడి చేతికి రాయి దొరికినట్టు తెలంగాణలో అధికారం రేవంత్ రెడ్డి చేతికి రాగానే ఇవాళ ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలని, ప్రతిపక్ష నాయకులను లేకుండా చేయాలని ఇవాళ వాళ్ళని అంతమొందించే విధంగా ఇంత దారుణానికి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ఒడిగడుతున్నటువంటి తీరు దయచేసి తెలంగాణ సమాజం గమనించాలని, అందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నేను పోలీసులను కూడా, పోలీసు సోదరులను కూడా నేను కోరుతా ఉన్నా. అధికారం ఎవ్వడికి శాశ్వతం కాదు. 100% మేము చెప్తా ఉన్నాం. తెలంగాణ భవన్ వేదికగా పోలీసు సోదరులారా, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది మా పార్టీ.
ఖచ్చితంగా 1000% అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో. ఇవాళ మీరు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తుతూ మీరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే, నేను అందరిని అంటలేను, కొద్ది మందిని అంటున్నా, మీరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెఫినెట్గా దానికి తగిన రీతిలో ఒంటెద్దు పోకడలు పోతున్నటువంటి వాళ్ళు, మరి వన్ సైడ్గా బయాస్డ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో కూడా మేము కూడా డెఫినెట్గా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా నేను పోలీస్ సోదరులకు కూడా తెలియజేస్తూ, మీరు పారదర్శకంగా వ్యవహరించండి, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించండి, రాజ్యాంగానికి లోబడి వ్యవహరించండి. అరే నలుగురు మంత్రులు, మాజీ మంత్రులు ఉన్నారు ఆ కార్లా, నలుగురు మాజీ మంత్రులు ఉన్నటువంటి కారు కర్రలతోని రాళ్లతో దాడులు చేస్తుంటే మీరు పోలీసులు చూస్తూ కూర్చుంటారా? అర్థం కాదు. వాళ్ళకేమన్నా అయితేంది? వాళ్ళకి కావాలనే రేవంత్ రెడ్డి దాడికి కాంగ్రెస్ పార్టీ నాయకులను గుండాలను ఉసిగొల్పిండు. ఇవాళ మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళు చనిపోతే, వాళ్ళు తీవ్రంగా గాయపడితే పరిస్థితి ఏంది? కాబట్టి పోలీసులు మీరు పక్షపాతంగా వ్యవహరించొద్దు, పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పి నేను పోలీసులను కూడా కోరుతా ఉన్నా. ఇది మొత్తంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగినటువంటి దాడి. ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఇటువంటి దాడులు ఎన్నో చూసింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిటిని ఎదుర్కొని మేము నిలబడ్డాం. భవిష్యత్తులో కూడా మేము తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తాం, కష్టపడతాం. ఆపదలో వాళ్లకు అండగా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కేసీఆర్ గారి నాయకత్వంలో మేము నిర్వర్తిస్తాం. ఇటువంటి దాడులకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన మేము ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 30 మందికి పైగా ఈ వరదల్లో, ఈ అకాల, ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల మరణించారు. వాళ్ళ కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఖచ్చితంగా ఆర్థిక సహాయాన్ని అందించాలి. పంట నష్టం కూడా విపరీతంగా జరిగింది. ఎకరానికి 30,000 పైచిలకు పంట నష్టాన్ని కూడా ఈ ప్రభుత్వం అందించాలి. రోడ్లు, బ్రిడ్జ్లు, చాలా ఇండ్లు అన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. ఇమ్మీడియట్గా అదంతా పూర్తి స్థాయిలో అసెస్ చేసి తక్షణమే పునరావాస చర్యలు ఇమ్మీడియట్గా తీసుకోవాలి. ప్రభుత్వం ఇంకా దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరించొద్దు, ఇప్పటికైనా మేల్కోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం మేల్కొన్నా మేల్కోకపోయినా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మా ప్రజాప్రతినిధులు మా వంతుగా మా ప్రయత్నాన్ని మేము ప్రజల కోసం చేస్తాం. థ్యాంక్ యూ.